నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. కానీ జగనన్నని నమ్ముకుంటే ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము. బాబు రానిలేబ రానిలే రాని రాని రానిలే రాని రాని బాబు రానిలేబ 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 రాని 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 పాపం. నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. దిక్కు తెలియని సంస్థ, దిక్కుమాలిన వక్తలు, వెరసి ఇదో దిక్కుమొక్కులేని సన్మానం. వీక్షించండి. One minute. మెడికల్ సూపర్ హాస్పిటల్ మా పార్పులో చేస్తారు, సూపర్ హాస్పిటల్ శ్రీకాకుళంలో చేస్తారు.大行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本利益。నాకు ఒక గన్ ఇస్తారా? అవుట్ అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంతోపిక నాకు లేదు. ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక్క నిమిషం. హలో, నేను సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పమ్మా. ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని రాయించుకొని కొడితే ఆయన్ను కొట్టినట్టేనా? జోకులు బాగా వేస్తావే. రాయితో కూడా బాగా కొడతా. మనకు కావాల్సింది కూడా అదేలేమా. సాయిరామ్. ఫరూక్ అన్న చెప్పుంటాడు కదా, దాడి జరగాలి కానీ కన్ను పోకూడదు. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ డిస్కౌంట్ ఏం లేదమ్మా. పోనీ గిఫ్ట్ గా కన్ను పోయేలా కొట్టైనా? అంత గిఫ్ట్ మనకొద్దులేమ్మా. ముందు 75, పని అయ్యాక 75. ఓకేనా? పని అయ్యాక కోడి కత్తి సీను దస్తగిరిలా దొరికిపోతే? మొత్తం నువ్వు తీసుకుని వాళ్ళగా మిస్ అయిపోతే? నాకు రాయించుకుని కొట్టడమే వచ్చు, మిస్ చేయడం మోసం చేయడం రాదు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా అయిపోయి ఎవడెవడైతే అంటే మరి చాలా ఉంటాయి, ప్రాబ్లం లేదా? అంటే సామాన్యించుకో. ఇప్పుడు అదే పనులుంటారానే. జూన్ 4th ఊచా కోత, నా బొక్క కోత, ఏం కోతలకు వస్తారో తెలియదు కానీ పొట్టుంటుంది చూడు, ఆ పొట్టును కూడా బీకలేరు మీరు. మీకు ఈ పాటికే ఆల్రెడీ అర్థమైపోయింది. జూన్ 4th వరకు అనవసరంగా వెయిట్ చేయండి. మీరు అప్పుడు వీకెడ్ది లేదు, ఇప్పుడు వీకెడ్ది లేదు. రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి
మీ అన్న మెగా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలని ఈ రోజే అడుగుతున్నావు. అరే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి కింద పడి దొలుతున్నావు. నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసం, చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమైపోయింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చుట్టానికి లండన్ కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నావు. మొహం పగిలిపోద్ది. బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. ఏ విచారణ వేయించండి, మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి. నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది, అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది. కింద పడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు. చిన్న భాషకి చెప్పు. అన్నీ బయటకు వస్తాయి. సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అవినీతి ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం. ఏంటి బాబన్న ఇంకోసారి అవినీతి ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం. అవినీతి చేసిన ఎవడైనా అరెస్ట్ చేస్తాం. సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ నాన్నని పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టమని నిరూపిస్తాం. ఇంకొకసారి అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులని ఊదర కొడితే ఊర్లలో తరిమి కొడతారు ప్రజలు. బూతుల పురాణంతో మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, ఇవాళకి కూడా ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. రుకో జరా సబర్ కరో. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంది. అనగనగా ఒక రాజు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో, ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. Extraordinary, fantastic, mind-blowing, sir. మీరు తల్లి లాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. रुको जरा सबर करो. ఈ పాపను చూడలేదు, నేను చచ్చిపోతా. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. రిపబ్లిక్ డే అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు.
వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఎంత ఫేస్ ఈడును.